సాంఘిక శాస్త్రం 7వ తరగతి పాఠం 12 రవాణా వ్యవస్థ ప్రాధాన్యత. మనం నిత్య జీవితంలో ఒక ప్రదేశాన్ని నుంచి మరొక ప్రదేశానికి ప్రయాణించడానికి, వస్తువులను తరలించడానికి వివిధ రకాల రవాణా సాధనాలను ఉపయోగిస్తాం. రవాణా వ్యవస్థను ప్రధానంగా 4 రకాలుగా విభజించవచ్చు. అవి రోడ్డు రవాణా, 2 రైల్వేలు, 3 వాయు రవాణా, 4 జల రవాణా. రోడ్లు. రహదారులు వివిధ రకాలు. అవి దేశాలను కలుపుతూ నిర్మించిన రహదారులను అంతర్జాతీయ రహదారులు అంటారు. రాష్ట్రాలను కలుపుతూ నిర్మించిన రహదారులను జాతీయ రహదారులు అంటారు. జాతీయ, అంతర్జాతీయ రహదారులను భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది. జిల్లాలను కలుపుతూ నిర్మించిన రహదారులను రాష్ట్ర రహదారులు అంటారు. మండలాలను కలుపుతూ నిర్మించిన రహదారులను జిల్లా రహదారులు అంటారు. రాష్ట్ర రహదారులను, జిల్లా రహదారులను రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాయి. పంచాయతీలను కలుపుతూ నిర్మించిన రోడ్లను గ్రామీణ రోడ్లు అంటారు. వీటి బాధ్యతను పంచాయతీలు, పట్టణ రోడ్ల నిర్వహణ బాధ్యతను కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు తీసుకుంటాయి. వీటితో పాటు అంతర్జాతీయ సరిహద్దుల వెంట నిర్మించిన రోడ్లను సరిహద్దు రోడ్లు అంటారు. రైలు మార్గాలు. భారతదేశంలోని ప్రయాణికులలో 1/5 వంతు మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. రైలు మార్గాలను ముఖ్యంగా బొగ్గు, ముడి ఇనుము, ఎరువులు, సిమెంటు, ఆహార ధాన్యాలు మొదలైన వస్తువులను రవాణా చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించుగా 650 రైల్వే స్టేషన్లు, రమారమి 5000 కిలోమీటర్ల రైలు మార్గాలు ఉన్నాయి. వస్తువులను ఓడరేవులకు తీసుకువెళ్లడం, అక్కడ నుండి తీసుకురావడంలో రైల్వేలు ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. వాయు మార్గాలు. ఆంధ్రప్రదేశ్లో 6 దేశీయ విమానాశ్రయాలు ఉన్నాయి. అవి విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, విజయవాడ, పుట్టపర్తి, కడపలలో ఉన్నాయి. ఆశ్రయాలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దటంతో పాటు మరికొన్ని కొత్తగా ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ నిర్ణయంపై పారిశ్రామిక సంఘాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఏపీ సర్కార్ నిర్ణయాన్ని కొందరు పారిశ్రామికవేత్తలు స్వాగతిస్తుంటే 13 జిల్లాలకు అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా భారతదేశం నుండి వివిధ దేశాలకు ప్రయాణం చేయవచ్చు. దేశీయ విమానాశ్రయాల నుండి దేశంలోని ముఖ్య పట్టణాలకు ప్రయాణం చేయవచ్చు. జల మార్గాలు. భారతీయ వ్యాపారస్తులు అన్ని రకాల వస్తువులను విదేశాలకు ఓడరేవుల ద్వారానే రవాణా చేస్తారు. ఓడరేవు పట్టణాలు లేదా నగరాలు ముఖ్య వ్యాపార కేంద్రాలు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 15 ఓడరేవులలో విశాఖపట్నం అతిపెద్ద ఓడరేవు. నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి అభివృద్ధికి ఓడరేవులు బాటలు వేయనున్నాయా? నౌకాయానంతో భారీ ఆదాయానికి అవకాశం ఏర్పడబోతుందా? తక్కువ ఖర్చు, సమయ ఆదాతో వస్తు రవాణా చేయవచ్చా? అవునని అంటున్నారు రాష్ట్ర అధికారులు. జిల్లాలో ఓడరేవులు రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేయనున్నాయి. అమరావతి రాజధాని నేపథ్యంలో వీటికి ప్రాధాన్యత ఏర్పడనుంది. జిల్లాలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఈ రేవులు జీవనాడిగా నిలవబోతున్నాయి. నూతన రాజధాని అమరావతి అభివృద్ధికి ఓడరేవులు ప్రధాన ఆర్థిక వనరులుగా మారనున్నాయి. ఎగుమతులు, దిగుమతులు ఊపందుకోవడంతో పారిశ్రామిక ప్రగతి పరుగులు తీనుంది. రేవులకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. దీనివల్ల చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమల స్థాపనకు వీలు పడుతుంది. జిల్లాలోని ఓడరేవుల నుంచి అమరావతి వరకు
అంతర్జాతీయ వాణిజ్యానికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. రహదారి మార్గాల్లో సరుకు రవాణాకు అధిక ఖర్చు అవుతుండటంతో పాటు సమయం వృధా కూడా జరుగుతుంది. ఇది ఉత్పాదక వస్తుసేవలపైన ప్రభావం చూపుతోంది. ఓడరేవులు అందుబాటులో ఉంటే భారీ నౌకల ద్వారా కొన్ని గంటల వ్యవధిలోనే అనుకున్న ప్రాంతాలకు సిమెంటు, బొగ్గు, ఇనుప ఖనిజం, ఉక్కు వంటివి రవాణా చేసే అవకాశం ఉంటుంది. జిల్లాలో తీరం వెంట కాకినాడ డిప్ వాటర్ పోర్ట్, లంగర్ పోర్ట్, ఉప్పలగుప్తంలో ఉన్న రబ్బరేవు, కొనపాపపేట వద్ద జిఎంఆర్ ఏర్పాటు చేస్తున్న కొత్త పోర్టుల వల్ల కోస్తా తీరం నుంచి ఏ ప్రాంతానికైనా సరుకు రవాణాకు వీలవుతుంది. ఇక్కడి నుంచే విదేశాలకు సరుకుల రవాణా చేయవచ్చు. దీంతో పాటు ఫిషింగ్ హార్బర్ వల్ల మత్స్య సంపదను అంతర్జాతీయ మార్కెట్ కు రవాణా చేసే వీలు కలుగుతోంది. గోదావరి, కృష్ణా, పెన్నా నదులను, వాటి కాలువలను జలమార్గాలుగా ఉపయోగిస్తున్నారు. అంతర్జాతీయ వర్తకం ఓడరేవుల ద్వారానే జరుగుతుంది. కాబట్టి ఓడరేవులు అత్యంత కీలకమైనవి. రోడ్ల ఉపయోగాలు. ఆంధ్రప్రదేశ్లో చాలామంది ప్రజలు ప్రయాణించడానికి రోడ్డు మార్గాలను అధికంగా వినియోగిస్తారు. రవాణా సౌకర్యాల లభ్యత విషయంలో ఆంధ్రప్రదేశ్లోని గ్రామాల మధ్య మార్పు కనిపిస్తూ ఉంది. 2001లో 3/4 వంతు గ్రామాలకు రవాణా సౌకర్యాలున్నాయి. ఉత్పత్తి, అమ్మకాలు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని రైతు బజారుకు తీసుకువెళ్ళాలి. మత్స్యకారుడు తాను పట్టిన చేపలను పాడవకుండా వినియోగదారుని వద్దకు చేర్చాలి. ముడి పదార్థాలను తీసుకురావడానికి కాగితపు పరిశ్రమ లారీలను ఉపయోగిస్తుంది. తమ ఉత్పత్తులను వినియోగదారులకు చేర్చడానికి పరిశ్రమలు రవాణా సౌకర్యాలపై ఆధారపడతాయి. రవాణా కార్యకలాపాలు, ఉపాధి. ప్రతి బస్సు నడవడానికి డ్రైవరు, కండక్టరు తప్పనిసరి. రవాణా వాహనాల నిర్వహణకు వందల వేల మంది మనుషుల అవసరం ఉంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 1,20,000 మంది ఉద్యోగులతో 20,000 బస్సులను నడుపుతూ ప్రతిరోజు 1.25 కోట్ల మంది ప్రయాణికులను చేరవేస్తుంది. ఈ ఉద్యోగుల అకౌంట్ల నిర్వహణ, బస్సుల రిపేర్లు, బస్సు డిపోలలో పనిచేసే మొదలైన పనులలో నిమగ్నమై ఉంటారు. మరికొంతమంది బస్ స్టేషన్లలో బస్ పాసులు, టికెట్లు అమ్మేవారిగా, టికెట్ తనిఖీ అధికారులుగా విధులు నిర్వహిస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రోడ్లపైన తిరిగే 1 కోటి వాహనాలలో ఇంచుమించుగా 3/4 వంతు వాహనాలు ద్విచక్ర వాహనాలే. పెట్రోల్, డీజిల్ బంకులు, రిపేరింగ్ షాపులు, వాహనాలను అమ్మే షాపులు, విడిభాగాలను అమ్మే షాపులు మొదలైనవి రవాణా వ్యవస్థ సమర్థంగా నడవడానికి తోడ్పడతాయి. రవాణా సేవలు, ఎంపిక. వస్తువులను తీసుకువెళ్ళడానికి, తీసుకురావడానికి ఓడలు చాలా ముఖ్యమైన రవాణా సాధనం. రవాణా కారణంగా చవకైనప్పటికీ కూడా కొద్దిమంది మాత్రమే ఓడలలో ప్రయాణిస్తున్నారు. ఎక్కువగా వస్తువులు ఓడల ద్వారా రవాణా అవుతున్నాయి. పట్టణాలలో రవాణా సాధనాల ఎంపిక విభిన్నంగా ఉంటుంది. మీలో కొంతమంది పాఠశాలకు బస్సులో, మరికొంతమంది నడిచి వస్తున్నారు, మరికొంతమంది సైకిళ్లలో వస్తున్నారు. ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులు, ఆఫీసులలో పనిచేసేవారు, గృహాల్లో, షాపులలో పనిచేసేవారు రవాణా వ్యవస్థ పైన ఆధారపడి ఉన్నారు. ప్రతి నగరంలో బస్సుల వంటి ప్రజా రవాణా వ్యవస్థ ఉండకపోవచ్చు. అందువల్ల ప్రజలు తమ సొంత వాహనాలపైన లేదా అద్దె వాహనాలపైన, ఆటో రిక్షా, ట్యాక్సీ లాంటి రవాణా సాధనాలపైన ఆధారపడతారు. రవాణా వ్యయం అధికంగా ఉంటే ప్రజలు
ఒక చోటు నుంచి మరొక చోటికి వెళ్ళలేరు. జనాభా రద్దీ, కాలుష్యం. ఈ రోజుల్లో చాలా నగరాల్లో జనం రద్దీ, విపరీతమైన ట్రాఫిక్ ఉంటున్నాయి. నగరాల్లో మంచి ప్రజా రవాణా వ్యవస్థ లేకపోయినట్లయితే ప్రజలు సొంతంగా వాహనాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఫలితంగా పట్టణాల్లో పెరిగిన వాహనాలను క్రమబద్ధీకరించడానికి ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు, రోడ్లు వెడల్పు చేయడం వంటి చర్యలు తీసుకోవాలి. దీన్ని మనం ఒక ఉదాహరణ ద్వారా అవగాహన చేసుకుందాం. 1981, 2001 సంవత్సరాల మధ్య 6 పెద్ద పట్టణాలలో నివసించే జనాభా రెండింతలు పెరగగా మోటారు వాహనాల సంఖ్య అదే కాలంలో 8 పెరిగింది. దీనికి అనుగుణంగానే ఈ మధ్య ఢిల్లీలో రద్దీని తగ్గించడానికి సరిసంఖ్య కలిగినటువంటి వాహనాలను ఒకరోజు, బేసి సంఖ్య నంబరు కలిగినటువంటి వాహనాలను మరొక రోజు అనుమతిస్తున్నారు. మోటారు సైకిళ్ల వాహనాల వినియోగం గణనీయంగా పెరగటం వల్ల పెట్రోలు, డీజిల్ వాడకం విపరీతంగా పెరిగి గాలి కాలుష్యం పెరుగుతోంది. కాలుష్యాన్ని తగ్గించడానికి పెట్రోలియం ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించాలి. తక్కువ ఖర్చుతో ఎక్కువ మందిని రవాణా చేయగల ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా కాలుష్యాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. సురక్షిత ప్రయాణం. ఈ రోజుల్లో ప్రయాణం చాలా ప్రమాదకరంగా ఉంది. రోడ్డు ప్రమాదాలు, మరణాలు, గాయాలు అల్పాదాయ కుటుంబాల వారి మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. రోడ్డు ప్రమాదాలలో మరణించే వారిలో, గాయపడే వారిలో ఎక్కువ మంది సైకిల్ మీద ప్రయాణించేవారు, పాదచారులు లేదా కాలిబాట మీద నివసించేవారు. ప్రమాదాలనేవి రోడ్ల మీదనే కాకుండా ఇతర రవాణా మార్గాల్లో కూడా జరుగుతున్నాయి. రోడ్డు, రైలు మార్గాలు కలిసే చోట రైలు కాపలా గేటు ఉంటుంది. రైలు వెళ్ళేటప్పుడు వాహనాలు రైలు పట్టాలపైకి రాకుండా గేటు వేస్తారు. రైలు వెళ్ళిన తర్వాత గేటు తీస్తారు. కానీ కొన్ని చోట్ల రోడ్డు, రైలు మార్గాలు కలిసే చోట ఇటువంటి గేట్లు లేనప్పుడు రైలు పట్టాలు దాటేటప్పుడు రైళ్ల రాకను రెండు వైపులా గమనించి దాటాలి, లేకుంటే ప్రమాదాలు జరుగుతాయి. రోడ్డు భద్రతా వారోత్సవాలు. దేశంలోని రోడ్డు రవాణా శాఖ ప్రతి సంవత్సరం మొదటి వారంలో రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తుంది. అనంతపురంలో 27వ రహదారి భద్రతా వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ప్రసాద్ ఈ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ వారోత్సవాల్లో పోలీస్, ట్రాన్స్పోర్ట్ శాఖల వారు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారని ఎస్పీ రాజశేఖర్ బాబు తెలిపారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకుంటే విలువైన ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా అది ట్రాఫిక్ నియమాలను ఏ విధంగా పాటించాలో ప్రజలకు తెలియజేస్తుంది. ప్రభుత్వ సంస్థలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వంటివి డ్రైవర్లకు భద్రతతో కూడిన డ్రైవింగ్లో శిక్షణ కార్యక్రమాలను, చర్చా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. వీరు పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం వంటి కార్యక్రమాలు నిర్వహించడమే కాక ట్రాఫిక్ నియమాలను పాటించడంలోనూ, క్షేమంగా ప్రయాణించడంలోనూ మార్గదర్శకత్వాన్ని అందిస్తారు. మనం ప్రయాణించే రోడ్డు, రైలు, జల, వాయు రవాణా మార్గాలలో ఏదైనప్పటికీ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా భద్రతా నియమాలను పాటించాలి. ఇలా పాటిస్తే ప్రయాణంలో ప్రమాదాలను, మరణాలను తగ్గించవచ్చు.